మంచిది. స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. సర్వకృపా నిధివైన మా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు, 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 కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. మా మంచి కాపరి నీకే స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. త్రియేక దేవుడైన యేసయ్యా నీకే స్తుతి, 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 స్తుతి. ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి యేసయ్య మాతో ఈ రోజు ఈ సమయం ఉన్న తండ్రి అయా సింహాసనాన్ని విడిచిపెట్టి ఇదిగో మా మధ్య స్తుతి సింహాసనాసీనుడవే ఉన్న యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయా నీ బలమైన మహిమ సన్నిధి ప్రభావం ఇక్కడ ఉంచినందుకు నీ స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.
సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరాధన నీవే నా అతిశయము ఆరాధన స్తుతి ఆరాధన 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 నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆనందము ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన
la kasha kara baba bana la kasha karibo. Rikanda la kasha kara baba bana la kasha karibo. Aradhana stuti aradhana. Aradhana stuti aradhana. Aradhana stuti aradhana. Aradhana stuti aradhana. Nivena aradhana. Nivena aradhana. Aradhana stuti aradhana. Aradhana stuti aradhana. Aradhana stuti aradhana. Aradhana stuti aradhana. Nive kada, nive kada, nive kada na aradhana. Aradhana stuti 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 aradhana. Nive kada, nive kada, nive kada na aradhana. Aradhana stuti 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 aradhana. Rikanda la kasha karibo. Rikanda la kasha karama baba la kasha. Rikanda la kasha karama baba la kasha karibo. Rikanda la kasha karama baba la kasha karibo. Rikanda la kasha karama baba la kasha karibo. Rikanda la kasha karibo baba la kasha karibo. Rikanda la kasha karama baba la kasha karibo. Rikanda la kasha karama baba. Rikanda la kasha karima baba la kasha karibo. Rikanda la kasha karama baba la kasha karibo. Rikanda la kasha karama baba la kasha karibo. Rikanda la kasha karama. Rikanda la kasha karibo. Rikanda la kasha karama baba. Rikanda la kasha karibo baba la kasha. Rikanda la kasha Rikanda la kasha karama baba la kasha karibo. Rikanda la kasha karibo baba la Rikanda la kasha karibo baba la kasha karama. Rikanda la kasha karibo. Rikanda la kasha karama baba la kasha karibo baba la kasha. Rikanda la kasha karama. Rikanda la kasha karibo baba la kasha. Rikanda la kasha karama la kasha karibo. Rikanda la kasha karibo baba. Rikanda la kasha karama baba la kasha. Rikanda la kasha karibo baba la kasha karibo. Rikanda la kasha karibo baba la kasha karibo. Rikanda la kasha karama baba la kasha karibo. Rikanda la kasha karama baba la kasha karibo. Stotram, 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 stotram. Nika stuti, 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 stuti.
నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం. నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతి, నీకు కృతజ్ఞతాస్తుతి, నీకు కృతజ్ఞతాస్తుతి, నీకు కృతజ్ఞతాస్తుతి, నీకు కృతజ్ఞతాస్తుతి, నీకు కృతజ్ఞతాస్తుతి, నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతులు. నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతులు, 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 నీకు కృతజ్ఞతాస్తుతులు, 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 నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. స్తోత్రం, 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 స్తోత్రం. నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ విధముగా మాతో ఉండి, మాలో ఉండి అయా ఆరాధన జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. మా చిన్నిపాటి ఆరాధన పాదపద్మం సమర్పిస్తున్నాం. నీ సన్నిధిని ప్రత్యక్షతను అపేక్షిస్తున్నాం. ధారాళమైన నీ ఆత్మ నడిపింపును కోరుకుంటున్నాం. మీ పక్షం వాయించిన మీద అవసరం మీ ఆత్మవశము చేసుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. నీ ఆత్మతో సంపూర్ణంగా నింపినందుకు కృతజ్ఞతాస్తుతులు. నీ పని యావత్తు సమర్థవంతం చేయడం కావలసిన కృప, సామర్థ్యం, అభిషేకం ఇచ్చినందుకు, అయ్యా ఆత్మ నింపుదల ఇచ్చినందుకు, కృపనిచ్చినందుకు, అధికారం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులన్నీ నీ ప్రజలకు తెలుసు. మరి చిన్నిపాటి ఆరాధన పాదబోధము సమర్పిస్తుంది. నన్ను మమ్మల్ని సమస్తాన్ని చేతులకు అప్పచెబుతున్నావు. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. నీకే వందనాలు, వందనాలు, వందనాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు ఆరోపిస్తున్నాం. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు, యేసయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం. నీకు కృతజ్ఞతాస్తుతులు. బలమైన నీ సన్నిధి ప్రసన్నత నీ బిడ్డలు అనుభవించేలా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. నీకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. మమ్మల్ని నీ కంట్రోల్లో తెచ్చుకున్నందుకు, ఈ ప్రాంతాన్ని సమస్తము నీ బలమైన సన్నిధి, మహిమ, తేజస్సు, ప్రభావం ఆవరించేలాగా బలమైన పరిశుద్ధాత్మ ప్రభావం సన్నిధి ఇక్కడ ఉండేలాగా చేసినందుకు, మాతో ఉంచినందుకు, ఈ కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశం అంతా ఆవరించేలా చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అల్పులను, బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, అయ్యా ఈ లోకంలో అందరి చేత వెలివేయబడిన వారి అయినటువంటి మమ్మల్ని ఎంచుకొని, అయ్యా మమ్మల్ని ఎంచుకొని ఈ రకంగా నీ బలమైన సన్నిధి మేము అనుభవించటమే కాదు, ఈ కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశం అంతా ప్రబలిల్లేలాగా ఆ బలమైన సన్నిధి ఇప్పుడు ఉండేలాగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నీ భయము చేత ప్రతి ఒక్కరు ఉండేలాగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నీ గొప్ప సన్నిధి, నీ గొప్ప సన్నిధి మా మధ్యలో అందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, నీ కృతజ్ఞతాస్తుతులు. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. గొప్ప కార్యం, గొప్ప కార్యం, గొప్ప ఉద్యమం, గొప్ప ఉద్యమం అంతరంగంలో మొదలైంది.
నీ గొప్ప ఉద్యమం సంఘంలో మొదలైంది, నీ గొప్ప ఉద్యమం సమాజంలో మొదలైంది, నీ గొప్ప ఉద్యమం పట్టణంలో, రాష్ట్రంలో, దేశంలో మొదలైంది. అది ప్రపంచ దేశాలకు ఎగబాగుతుంది. ఇప్పుడు అది ప్రపంచ దేశాలకు ఎగబాగుతుంది. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగూ జరుగు నిమిత్తమై పరిశుద్ధాత్మ బలమైన సన్నిధి మా మధ్య ఇప్పుడు ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు. బలమైన నీ ఆత్మ కుమ్మరింపించినందుకు కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధాత్మను అగ్నిలో బాప్తిస్మం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. లేఖనములు సెలవిచ్చినట్లుగా, బాప్తిస్మం ఇచ్చి యోహాను సెలవిచ్చినట్లుగా, ఇదిగో నా వెనక వచ్చువాడు మీకు పరిశుద్ధాత్మలను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడన్నావు. అలాగనే నీ కృప ద్వారా మాకు ఈరోజు ఇదిగో తండ్రి ప్రతినిత్యం ఆరాధించుతున్న ప్రతిసారి పరిశుద్ధాత్మలను అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. మమ్మల్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, ప్రభు నేనైతే నీటిలో ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడన్నా. అక్షరాల మాట ఇదిగో తండ్రి మా బ్రతుకులు నెరవేర్చినందుకు ఈ ఆరాధన ఏకీపించిన ప్రతి ఒక్కరికి నీ కృప ద్వారా ఆ కృప పరిశుద్ధాత్మలను అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు. ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప ధన్యత నీవు ఈ అల్పులకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు. ఈ పరిచయం ద్వారా నీ బిడ్డలకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు. నీకే స్తుతి కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభు. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభు. నీకే కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావం. యుగములకు పూర్వమును యుగముల అంతం వరకు సదాకాలం నీకే చెల్లునుగాక. దేవా కనికరించి కృప చూపి సహాయం చేయి. ముందున్న సమయం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకోండి. యేసు నామములని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, కూర్చుందాం అండి. మంచిది, సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియో ద్వారా చూస్తున్నా, ఇక ముందు చూడబోతున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. మరి వాక్య ధ్యానంలోకి ప్రభు ఇచ్చిన మాట చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. 208వ పేజీ. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము నేను చదువుతున్నాను. 1, 2, 3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మొదటి మాట కర్తయు అన్న కాడ సేనాధిపతియు అని ఉంది. రెండవ మాట వ్యతిరేకముగా అన్న కాడ
తమ సొంత హానికే అని ఉంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోచైన నూతనమైన అతి శ్రేష్టమైన ఆత్మ ప్రత్యక్ష ఇమిడి ఉన్నటువంటి లేఖన ప్రత్యక్షతలు, ఆ లేఖన ప్రత్యక్షతలు కూడా మర్మము కలిగినటువంటి క్రీస్తు మర్మము అయినటువంటి ఆ లేఖనము, ఆ ఉపదేశమును దేవా మీరు బయటకు తీసుకురండి. నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులయ్యా, మేము సంపూర్ణ సిద్ధి పొందటానికి ఈ భూమి మీద నీవు నిర్ణయించిన ఆయుష్కాలం అంతటిలో నీ కృపచేత సమర్థులమై అంతరంగ పురుషుడు దినదినం బలాభివృద్ధి నొంది నీ కృపచేత రోజు రోజుకి రెట్టింపైన నూతన బలమును, కృపా బలమును, వాక్య బలమును, అభిషేక బలమును, నిత్యజీవం శక్తి, అలాగే నీ పునరుద్ధాన శక్తి, కృపావరములు, ఆత్మఫలము, సకల లక్షణములు, స్వస్థత, ఆరోగ్యం, దీర్ఘాయువు కలిగి ఇంకను నీ చిత్తంలో అవసరమైన అవన్నీ నీ కృప ద్వారా మేము పొందుకొని ఓ పక్క సంపూర్ణ సిద్ధి పొందుతూ మరో పక్క నీ పని భూమి మీద చేస్తూ నీవు నిర్ణయించిన ఆయుష్కాలం అంతట్లో మా ఎడలను సంకల్పించిన పని యావత్తు సమర్థవంతం సంపూర్తి చేసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నీ చేత బళా మంచి దాసుడా, మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నీవు నిర్ణయించిన బహుమతి మేము పోగొట్టుకొనక అయా అది నీ కృప ద్వారా పొందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు మా కొరకు నిర్ణయించిన ఆ స్థానం నీ కృప ద్వారా మేము పొందుకొని ఆ స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం యుగ యుగాలు ఆ ధన్యత మాకు కలుగునట్లుగా మాకు బోధించండి. ఆ సమస్త యావత్తుకు సంబంధించినటువంటి హితబోధ ఈ లేఖనము చాటు నుంచి నీ కృప ద్వారా బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంచులోంచి మీరు కనబడుచు మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ఆనాడు మీరు సెలవిచ్చిన లేఖన భాగంలో ఒక మాట అయ్యా, వారు వినుటకు ఆసక్తి కలిగిన కొలది ఆయన బోధించినట్లుగా, ఆయన బోధించుట ఒక అధికారం కలిగిన వాని వలె బోధించాడు అన్నట్టుగా, ఆయన బోధకు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అన్నట్లుగా, అలాగనే ఆయన ప్రతిదీ ఉపమానం లేక బోధించలేదన్నట్లుగా మీరు మాకు బోధించండి, బలపరచండి. నాతో మాతో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. మీ మాటలు మాకు చెవికి చేరుతున్న వెంటనే మాకు వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఈ పరిచర్య ద్వారా నువ్వు సెలవిచ్చినటువంటి ఆ సమస్త యావత్తు సేవక గణముగా మేము సిద్ధపడినట్లుగా మా ప్రభు మాకు బోధించి బలపరచమని, నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ హితబోధ అందించమని, అయ్యా నీ కృపా కార్యములు జరుగునట్లుగా బోధించమని బతిమలాడుతున్నాం. తండ్రి, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నీకు నాకు ధారాళమైన నీ ఆత్మ నడిపింపుకు అభ్యంతర కారణమైనటువంటి సమస్త అవిధేయతల, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నా ఒప్పుకుంటున్నాను. క్షమించి నీ శిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి శుద్ధ జలం నాపై కుమ్మరించి ఆనంద తైలాభిషేకం నా నెత్తి మీద ఉంచి ఇంకను పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పొటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి మింకను గొప్పగా ఉంచి మత్తయి 10వ అధ్యాయము 1వ వచనం 8, 9, 20వ వచనం ప్రకారం నీ కృపను, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచనం ప్రకారం నీ కృపను, యెషయా 51:16 ప్రకారం నీ కృపను, ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృపను నాకు దయచేయి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనం ప్రకారం నీ కృప నాకు మాకు దయచేయి.
మమ్మల్ని చక్కగా నీ ఎదుటి నిలబెట్టి నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం ప్రభు. మా పితరుడు మోషే గారు అన్నారు, ఆయన ద్వారా నువ్వు సెలవిచ్చిన మాట, నరుడు యెహోవా నోటి నుంచి వచ్చు మాట వల్ల బ్రతుకును, రొట్టె ముక్క వల్ల కాదన్నా. నీ మాట కోసమే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభా ఇదిగో తండ్రి మా ప్రాణం తృష్ణగొని మరి ఆశ పెట్టుకొని ఉన్నది. కృపతో మా ప్రాణ ఆత్మ శరీరం తృప్తి కలిగినట్లుగా మాకు బోధించి మనం బలపరిచి నీ చిత్తానుసారంగా మా ముందున్న నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలం అంచుల్లో నీ పని చేసి నిన్ను మహింపరచున్నట్లుగా నీ పనికి అవసరమైన కృప కలుగునట్లుగా బోధించి మనం బలపరచమని బతిమలాడుచున్నాం ప్రభువా. నీ ధారాళమైన నడిపింపు, నీ ఉపదేశం నీ ప్రజలకు అందకుండా అడ్డుపడుచున్న దుష్టుడు వాడి దూతలు చీకటంధకార శక్తులు కానీ చిల్లంగి బాలమణి చేతబడి క్షుద్ర పొదుల వశీకరణ ఈ లోక సంబంధమైన దేవీ దేవతలు దేవుళ్ళని, కులానికి సంబంధించిన దేవీ దేవతలు దేవుళ్ళని వాటి ఎదుట ఇప్పుడు కూర్చొని పూజలు చేస్తున్నా, లేదంటే చండీయాగం మహాచండీయాగం అని ఇప్పుడు ఏదో కొత్త రోగం ఒకటి పట్టింది 9 రోజులు అని చెప్పని అలాగ కూర్చొని పూజలు చేస్తున్నా, పగతో చేస్తున్నా, వాటన్నిటిని వేస్తున్నాం నీ మహాపునరుద్ధాన శక్తితో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి ఏస్తున్నాము వాటినాడు ప్రభువుని బంధిస్తున్నాం. నిత్య నరకానికి ఇప్పుడు ఇసిరి కొడుతున్నాం. అక్కడే అవి ఏస్తున్నాము వాటి ప్రభువు లయమైపోవునుగా. నా చుట్టూరు మా చుట్టూరు దేవా, నా చుట్టూరు మా చుట్టూరు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రాంతంలో ఎక్కిపిస్తున్న వారి చుట్టూ కూడా నీ సిలువ రక్తము కంచెను, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచగా నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీడలో మనం దాచిపెట్టు అయ్యా. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమ్మను వెలుగు సన్నిధి కాదు మాపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తం యేసునామములో కమ్మునుగాక. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించని ప్రభావం జ్ఞాపకం చేయడం సమస్తం నుంచి నువ్వు కోరుకున్నట్లుగా యేసునామములో ప్రబలిల్లి వెళ్ళును గాక. దేవా దేవా కనికరించు. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నా చుట్టూ మా చుట్టూ నిలిచి ఉన్నాడు. మాతో మీరుండి మాకు బోధించి మనం బలపరచమని, నీ కృపచేత ఆయతపరిచి నీ కృపలో వర్ధల చేయమని నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములను ప్రార్థించి సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని చేతులకు అప్పచెప్పి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధ లేఖనంలో ఒక మాట మనకు అవసరమైన అనేక సంగతులు ఉన్నాయి. అయితే దానిలో చదవబడిన దానిలో కొన్ని మాటలు ప్రభు మన ఎదుట ఉంచి వాటిని ఆధారం చేసుకొని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున, అంటే ఒక సాక్షి సమూహం ఉందట అక్కడ. ఎవరు వీళ్ళంటే, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసులకు సంబంధించిన జాబితా ఉంది. విశ్వాసులకు సంబంధించిన జాబితా అంటే లిస్ట్ అంటారు. ఒక లిస్ట్ ఉంది. అయితే ఆ లిస్టులో ఊహించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ లిస్టులో ఊహించినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో రాహబ్ అనే వేశ్య కూడా ఉంది. ఎవరు? రాహబ్ అనే వేశ్య. వాస్తవానికి ఈమె ఎవరు? క్రీస్తు రక్తంలో, అంటే పాత నిబంధన ప్రకారము దేవుని సున్నతి అనేటువంటి నిత్య నిబంధనకు సంబంధం లేనటువంటి వ్యక్తి. అనేకుల కుటుంబాలను, జీవితాలను నాశనం చేసేటువంటి వ్యక్తి. ఒక లెక్క చెప్పాలంటే, ఒక వేశ్య మన ప్రాంతంలోనే ఉండి, ఒక ఇంట్లో ఉండి కనుక అనేకులను ఆకర్షిస్తూ ఆ ఇంటికి వచ్చి ఆమెతో ఆ పొరపాటు చేసి, అంటే మనం పొరపాటు అంటాం, వాళ్ళేమో సంతోషించి అంటారు. అలాగా వెళ్ళిపోయేటువంటి
వ్యక్తులను చూసినప్పుడు మన మనసు తట్టుకోలేక ఈమెను బట్టి ఇతను బట్టి ఇంకొంచెం అనేకులు, లేదంటే మన పిల్లలే, మన ఇంట్లో ఆడవాళ్ళు తేడా పడతారని చెప్పని ఆమెను అక్కడ లేకుండా చూడటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? ఆమె వల్ల అనేక కుటుంబాలు, అనేకుల యొక్క భర్తల అంటే భార్యల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితి అన్నమాట. బాగుంది, కానీ ఆమెను తీసుకొచ్చి ప్రభు ఎక్కడ పెట్టాడంటే విశ్వాసుల జాబితాలో పెట్టాడు. విశ్వాసుల జాబితాలో. వేశ్యను ఎందుకు పెట్టాడంటే ఇక్కడ పైన ఇంకొక అతను కూడా ఉన్నాడు, ఒక వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు. వేశ్య అని ప్రభు ఎందుకు సెలవిస్తున్నాడంటే చూసే వాళ్ళకి ఆమె జీవితమైన, ఆమె కుటుంబమైనా, ఆమె బ్రతుకైనా, ఆమె నడుస్తున్న విధానమైన ప్రతి ఒక్కళ్ళకి చేదరు అన్నమాట. నీచాతి నీచంగా తిట్టిపోస్తూ ఉంటారు, దుమ్మెత్తి పోస్తూ ఉంటారు, నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావు అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు. అయినా సరే ఆ మాటలు వినకుండా దేవుని వైపు విశ్వాసం కలిగి నడిచింది ఆమె. నడిచింది కాబట్టి చివరికి ఎక్కడికి వచ్చిందంటే విశ్వాసుల జాబితాలో అక్కడికి చేర్చబడింది. ఇంకొక అతను ఉన్నాడు, వేశ్య వల్ల పుట్టిన అతను, యోప్సా అనే అతను. వాస్తవానికి అతనికి పెద్ద గుర్తింపు లేదు. తన వాళ్ళే వచ్చి దేవుడు ప్రేరేపిస్తున్న దాన్ని బట్టి చెబుతుంటే వినకుండా, నీ మాట వినేదేంది మేము, నువ్వు మా ఓడివి కాదు, అసలు నువ్వు మాకు సంబంధించినోడివి కాదురా అని చెప్పని తృణీకరించి వెళ్ళిపోయారు. మన జీవితాల్లో చాలామంది మనల్ని తృణీకరిస్తూ ఉంటారు. భర్త భార్యను తృణీకరిస్తాడు, భార్య భర్తను కూడా తృణీకరిస్తుంది తన స్థితి పరిస్థితులను బట్టి. అలాగే అత్త తృణీకరించవచ్చు, మామయ్య తృణీకరించవచ్చు పిల్లనిచ్చిన తరపు. అలాగే కన్న తండ్రే కొడుకును తృణీకరిస్తారు, కూతురుని తృణీకరిస్తారు. కన్న చల్లే కొడుకును లేదా కూతురుని తృణీకరించే అవకాశం ఉంది. అలాగనే కొడుకును కూడా కన్న తల్లి తృణీకరించే అవకాశం ఉంది. తృణీకరిస్తారు కూడా, తృణీకరించబడిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. సంఘంలో అనేకుల చేత తృణీకరించబడిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నువ్వు ఒక సేవకుడిగా సేవకురాలకుంటే సంఘమే నిన్ను తృణీకరిస్తుంది. కారణం నీ సాక్ష్యము సరిగా లేకపోవటము, నీ మాటకు తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉండకపోవటాన్ని బట్టి సంఘమే సేవకుడినైనా సేవకురాలనైనా తృణీకరించుద్ది. సేవ అంటే పెద్దలు అన్నారు, కత్తి మీద నడక, అన్బ్యాలెన్స్ అయితే ఎటు పడితే అటు తెగిపోద్ది అని చెప్పని పెద్దలు అన్నారు. చాలా జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండాలి సేవ అంటే. నోటి మాట జాగ్రత్తగా ఉండాలి, వస్త్రం బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి, అన్ని విధాలు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పంటారు. ఒకవేళ నువ్వు ఒక సంఘ పెద్దగా, అంటే ఆయా సంఘాల్లో సంఘ పెద్దలు ఉన్నారు, డినామినేషన్ సంఘాల్లో సంఘ పెద్దలు ఉన్నారు, ఆ లోతరను బాప్టిస్ట్ అని, ఇక కొన్ని సంఘాలు ఉన్నాయి డినామినేషన్ సంఘాలు, బ్రదరన్ సావాసం అని, ఇక కొన్ని పెద్ద పెద్ద సంఘాల్లో సంఘ పెద్దలు ఉన్నారు. కొంతమంది సేవకులు వాళ్ళ సొంత లాభం కోసం ఈ తెగకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది ఉంటే వీళ్ళలో ఇదిగో ఈమె సంఘ పెద్ద, ఇదిగో ఇతను సంఘ పెద్ద అని పెడతారు. తీతు పత్రికను గమనిస్తే ఆ సంఘ పెద్దకు ఉండాల్సిన లక్షణాలు పొరపాటును కూడా ఉండవు వాళ్ళకి. ఇటు పక్క ఇంకొక తెగ గొప్పగా ఉంటే ఇదిగో ఏళ్లలో నుంచి ఇదిగో ఏమే సంఘ పెద్ద, ఇతను సంఘ పెద్ద అని పెడతారు. రెండు కోణాల్లో చూసుకున్నా కానీ ఇటు కూడా తీతు పత్రిక ప్రకారము కొలతలు ఉండవు. తీతు పత్రిక ప్రకారం కొలతలు ఏంటి పాస్టర్ గారు అంటే, మిత భాష ఉండాలి సంఘ పెద్ద అనేవాడు. అంటే ఒక సేవకుని హోదా, సంఘ పెద్ద అన్న, బిషప్ అన్న, బిషప్ అన్న సంఘ పెద్దే. ఇవాళ లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు కట్టి బిషప్ అనే సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. దేవుని చేత ప్రవక్త కానీ, బిషప్ అని కానీ, అపోస్తలుడు అని సంఘ పెద్దకు సాదృశ్యం. అంటే సంఘమును అన్ని విధాలా కాచి నడిపించేవాడు. అతనికి ఉండవలసిన లక్షణాలు సేవకుడికి ఏ కోణాలు ఉంటాయో అయ్యే కోణాలు అయ్యే లక్షణాలు ఇతనికి కూడా ఉండాలి, ఈమెకు కూడా ఉండాలి. ఇవన్నీ దారిని పట్టించి ఇక వాళ్ళ ఇష్టం రోడ్డు ఎక్కారంటే ఇక
చెవులు మూత పెట్టుకోవాలన్నమాట. అంత భయంకరమైన బూతులు వస్తాయి, అంత భయంకరమైన వ్యవహారాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళని చాలా చోట్ల నేను సంఘాల్లో సంఘ పెద్దలుగా చూశాను, ప్రెసిడెంట్లుగా చూశాను. ఒకడైతే మందిరంలో భయంకరంగా అసలు నోటితో పలకకూడని మాటలు ఎదుటి వ్యక్తిని అంటా ఉన్నాడు. వింటానే ఉన్న ఈ చెవులతో, ఏంది ప్రభు ఇంత నీచంగా తయారయ్యారు వీళ్ళు అనుకున్నా. ఈ ఇంటి పేరుటోళ్ళు ఎక్కువ ఉంటే ఆ ఇంటి పేరుటోడు ఒక సంఘ పెద్ద. ఏంది ఈ కులంలో ఈ ఇంటి పేరుటోడు ఒక జనసంఖ్య ఎక్కువ ఉంటే అతను ఆమె సంఘ పెద్ద. అంత దౌర్భాగ్యంగా తయారైపోయింది. వాస్తవానికి సంఘ పెద్ద ఏంటంటే సేవకుడితో సమ హోదా కలిగిన వ్యక్తి. వీళ్ళల్లో కూడా తృణీకారం ఉంటుంది. కులాన్ని బట్టి అది జనబలం, మంది బలం అంటారు కదా, అదే ఆ జనబలాన్ని బట్టి, కులాన్ని బట్టి తృణీకారాలు ఉంటాయి. నేను అంటాను, ఇక్కడ కులాలను బట్టి తృణీకరించుకునేవాళ్ళు రేపు పొద్దున పరలోకంలో ఆడుంటారు. పరలోకంలో కూడా వీళ్ళు కుల వర్గాలు పెడతారు. అందుకే పొరపాటును కూడా వాళ్ళని రానిడు యేసయ్య. రే పనికి మాలిదానా, పనికి మాలినోడు, నువ్వు ఆడే ఉండరాజు, గేటు బయట ఉండని చెప్పి ఆపేస్తారు. కుల సంబంధించిన వ్యవహారాలు ఎవరిలో ఉన్నా సరే పొరపాటును కూడా పరలోకానికి పోరు. ఇన్ కేస్ నేనైనా సరే, నాలో అయినా సరే ఆ కుల భావన, మా కులం ఇది మా వర్గం అనే గుంపులు కట్టినోడు ఎవడైనా సరే, వాడి జలుబు తిమ్మిరి మొత్తం ఏడే మంచంలో పెట్టి ఆయన వదిలించి, స్త్రీ అయినా పురుషుడే మంచంలో పెట్టి వదిలించి మరి అప్పుడు అయ్యా బుద్ధిగడి తిని ఇది పట్టుకొని తిరిగాలే కానీ ఇదేది పరలోకానికి చేరడానికి అక్కరకు రావని అర్థమైంది, ఇక క్షమించు ప్రభు అని మనస్ఫూర్తిగా వారి పూర్ణ హృదయంతో క్షమాపణ అడిగినప్పుడే అప్పుడు పరలోక ద్వారానికి రాయిక అంటాడు. అందాక జలుబు చిమ్మిరి మొత్తం మంచంలో నీకు ఏ పరిస్థితులు అనుమతించి అది వదిలేదాకా చేస్తాడు అన్నమాట. మేలుకొని అంత దాకెందుకు పోవటం, లేనిపోయింది కోసాలు కదిలి నొప్పులు వచ్చి అంత ఎందుకు, ముందుగానే జాగ్రత్త పడితే పోద్దని సరి చేసుకున్న వాళ్ళు ధన్యులు. ఏంది సంఘ పెద్దల్లో తృణీకారాలు సంఘంలోని సేవకులే తృణీకరిస్తారు. ఎందుకంటే అవతల ఉన్న వర్గ బలాన్ని బట్టి ఈ యువతలు ఉన్న వ్యక్తులను తృణీకరించటం. రేపొద్దున పరలోకంలో నువ్వు తీర్పులో నిలబడవా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ సంఘంలో నీ పెంపకంలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తుంటే యువతల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ వ్యక్తులు చెప్పిన వ్యక్తులు నువ్వు ఎందుకు తృణీకరిస్తున్నా అని చెప్పని దేవుడు నిలదీయడా? ఖచ్చితంగా నిలదీస్తాడు. అప్పుడు ఉంటుంది ఒకళ్ళు లెక్క, మొత్తం లిస్టు ఎవరెవరు మూటలు మోసి, పాస్టర్ గారు తెలుసా మీకు పలానా వాళ్ళు, ఏమ్మా అదే వాక్యం చదువుతూ ఇట్లా చేస్తా ఉన్నారుగా, ఏమైంది వాళ్ళు ఈ మధ్య చాలా తేడాగా ఉన్నారు పాస్టర్ గారు అనగానే ఏమనకూడదు, ఈ సాడీలు మోసినావా, సాడీలు మోసినోడు, అబ్బో నేను అసలు ఏం లేదు, క్రీస్తు రాజ్యం మొత్తం ఈ భూ ప్రపంచం మొత్తం మీద నేను ఒక్కడే కట్టానంత సంతోషపడుతూ ఉంటాడు. ఈ దరిద్రుడికి దరిద్రపు దానికి తెలియదు, నిత్య నరకానికి దగ్గరలో ఈత కొట్టుకుంటా పోతున్నాను నా సంగతి. పౌలు భక్తుడు ఏమన్నాడు, సంపూర్ణంగా అంతటా అన్ని చోట్ల క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించానని సంతోషపడ్డాడు. వీళ్ళేమో మూటలు మోసి పౌలు గారు కనుక క్రీస్తు రాజ్య సువార్త మొత్తం ప్రకటించానని సంతోషించినట్టు వీళ్ళు సంతోషిస్తున్నారు. వీళ్ళు ఆడికి పోతారు, పరలోకానికి పోతారు, పొరపాటు కూడా ఆ గేటు కాడకు కూడా రారు. అటు నిలబెట్టండి వీళ్ళ సంగతి తేలుద్దా అంటాడు. ఆ మూటలు మోసి మోసి నాశనమైన వాళ్ళు నేను చూశా. వాడి బతుకులన్నీ ఇవాళ రోడ్ను పడ్డాయి. సంఘంలో కూడా స్థానం లేక, ప్రభు బలను సమీపించే ధైర్యం లేక, భయంకరమైన ఒకప్పుడు కంటే నీచమైన బతుకుతూ మూటలు మోసినోళ్ళు. అయ్యగారు పలానోళ్ళు తెలుసా, అమ్మగారు పలానోళ్ళు తెలుసా అని మూటలు మోసి మోసి కుటుంబాలు నాశనమైన, జీవితాలు నాశనమైన, ఆధ్యాత్మిక జీవితాలు కూడా నాశనం అయిపోయి సంఘం దగ్గరికి రమ్మని సేవకుడు వెళితే మోకం జల్లకి ఇటు బడి తిరుగుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అంత నాశనం వస్తుంది మూటలు మోసిన వాళ్ళ. నేను చూశాను చాలామందిని, నా కళ్ళ ముందు చాలామందిని చూశాను మూటలు మోసి 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 చివరికి ఇక ఎట్టంటే నిత్య నరకానికి జోగే పరిస్థితికి వెళ్ళిపోతా ఉన్న వాళ్ళు నేను చూస్తున్నా ఇప్పుడు. కాదు, సాడీలు అనే మూటలు
అయ్యగారు అమ్మగారు పలానా అమ్మాయి పలానా అబ్బాయి పలానా అన్నయ్య పలానా తమ్ముడు పలానా అక్క అది ఇది అని చెప్పని మోసి 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 నాశనం అయిపోతున్నారు తప్ప బాగుపడేది ఏముండదు. నీకేదైనా బలహీనత తెలిసినప్పుడు ఏదైనా పొరపాటు కనపడ్డప్పుడు ముందు మోకరిచ్చు, మోకాళ్ళేసి ఏసైకి చెప్పాలా, అయ్యా పలానోళ్ళు ఏదో నేను చూస్తున్న దాన్ని బట్టి, నేను ఆలోచిస్తున్న దాన్ని బట్టి, నాకు అర్థమైన దాన్ని బట్టి ఇలాగ అనుకుంటున్నాను, అది తప్పు ఒప్పు నాకైతే అర్థం కావట్లేదు, వాళ్ళు తప్పుగా ఉంటే సరిచేయ ప్రభా, నేనే తప్పుగా ఆలోచించుంటే క్షమించు ప్రభా అని చెప్పని, ఇదిగో ఈ సమస్య ఈ పరిస్థితి నీకు అప్పచెబుతున్నాను నువ్వే చూసుకో ప్రభా అని ముందు దేవునికి అప్పచెప్పాలా. ఇంకనూ ఆ సమస్య నువ్వు దేవునికి అప్పచెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతున్నప్పుడు అప్పుడు దైవజనుడికి చెప్పాలి, అయ్యా ఇది పరిస్థితి పలానోళ్ళు ఇలా ఉంటున్నారయ్యా, మరి మీరు వాళ్ళతో మాట్లాడండి అని చెప్పని చెప్పాలి. కొంతమంది మాట్లాడమంటే ఉపదేశంలో పెట్టి ధన ఉపదేశాలు చేస్తారు. చివరికి వాళ్ళు మా గురించే అని వాత వేయబడ్డ మనస్సాక్షికి వచ్చేసి ఇక ఆ సేవకుడు కానీ సేవకురాలు కానీ చెబుతున్న వాక్యం వినరు పొరపాటును కూడా. ఎప్పుడు చూసినా అదే తరువు కదా, నా గురించే కదా చెప్పేది, మా కుటుంబం గురించే కదా చెప్పేదని అతను ఎంత మొచ్చుకున్నా ఆమె ఎంత మొచ్చుకున్నా దేవుడే ఒకవేళ డైరెక్ట్ మాట్లాడుతున్నా ఆ వ్యక్తులు ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకోరు, చెవిదాకొచ్చుద్ది వింటారు, వెంటనే అక్కడ వదిలేసి ఇంటికి పోతారు. చివరికి నష్టం ఎవరికి? సేవకుడికే. వాత వేయబడి వాళ్ళ గురించే టార్గెట్ చేసి ఉపదేశంలో చెబితే మాత్రం నష్టం సేవకుడికే. అలాగూ కాకుండా దేవుడే గద్దించి మాట్లాడుతున్నట్లయితే ఆ మాటలు తీసుకోకపోతే తీసుకోనటువంటి వ్యక్తికి నష్టం. బాగా గ్రహించాలి. నీవు ఉన్నదాన్ని బట్టి దాన్ని తీసుకొని ఉపదేశంలో చెప్తే మాత్రం సేవకుడికి నష్టం, సంఘానికి నష్టం. అదే మాట నీకు తెలిసి ఒకవేళ నువ్వు పొరపాటులోనే ఉన్నావు, కానీ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఒకవేళ దేవుడే డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నప్పుడు గద్దించినప్పుడు దిద్దుకోకపోతే సరి చేసుకోకపోతే నష్టం దేవుడికి లేదు, సేవకుడికి సంఘానికి లేదు. ఏ వ్యక్తి అయితే దాన్ని పక్కన పెట్టేస్తాడో ఆ వ్యక్తికే నష్టం, స్త్రీ అయినా పురుషుడైనా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, సంఘాల్లో తృణీకరిస్తారన్నమాట. పరిచారకుల మధ్య తృణీకారాలు ఉంటాయి, విశ్వాసుల మధ్య తృణీకారాలు ఉంటాయి. విశ్వాసులే సేవకులను తృణీకరిస్తారు, విశ్వాసులను తృణీకరించుకుంటారు. పరిచారకులు తృణీకరించుకుంటారు, పరిచారకులే సేవకులను తృణీకరిస్తారు. మేము సహకారం దేవుని పక్షంగా నిలబడి దేవుని సేవలో కొనసాగుతున్న అన్నవాళ్ళు కూడా వారికంటే ముందుగా దేవుని చేత నిర్ణయింపబడి హస్తనిక్షేపణ గావించబడి దేవుని పక్షంగా సేవ చేస్తున్న వాళ్ళు కూడా తృణీకరిస్తారు. వాళ్ళంత దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు ఉండరు. నిత్యత్వంలో దేవుని చేత గద్దింపు ఖచ్చితంగా ఎదుర్కొంటారు వాళ్ళు, ఖచ్చితంగా. దాంట్లో మాత్రం ఏం మొఖమాట ఉండదు. ఇలాగా తృణీకరింపబడేవాళ్ళు. ఈ వ్యభిచారంలో నుంచి పుట్టినటువంటి యోబ్తాను కూడా తన వాళ్ళు తృణీకరించారు. ఏందిరా నీ మాట వినేది, మా ఓడేదో మనసు పడి మీ అమ్మ దగ్గరికి వెళితే నువ్వు పుట్టావు, ఏంది మా మీద నాయకుడిలాగా ఉండాలని వ్యవహారం చేస్తున్నావు, ఏంది నీ బతుకేంటో నీ స్థాయి ఏంటో మీ అమ్మ పరిస్థితి ఏందో మొత్తం జ్ఞాపకం చేసుకొని మర్యాదగా ఒక మూలన కుక్కిన పేరులాగా ఉండండి అంతే. ఎక్కువ మాట్లాడితే మామూలుగా ఉండదు. అసలు నువ్వెవడవరా అని చెప్పని మగవాడిని అయితే ఆడ మనిషి నువ్వెవతివే అని చెప్పి అన్నట్టుగా మాట్లాడి కూర్చో పక్కన, ఏదో మా మీద పెద్ద పెచ్చను, నువ్వు నీ బతుకులు మాకు తెలుసులే అని చెప్పని తృణీకరిస్తారు. కానీ ఒక రోజు వచ్చింది యోబ్తాకి, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యోబ్తాకు ఒక రోజు వచ్చింది. ఏమైందో తెలుసా? ఎవడైతే తృణీకరించారో, ఎవరైతే కాదన్నారో, ఇప్పుడు ఆ వ్యక్తి పంచన జారటానికి రావాల్సి వచ్చింది. శత్రువులు పెద్ద సమూహంగా తరుముకుంటా వస్తున్నారు. సమస్య జటిలమైపోతుంది, అంటే కఠినమైపోతుంది. ఇప్పుడు ఎవరి దగ్గర పోవాలంటే ఎవరినైతే తృణీకరించామో, యోబ్తా అనే వాడిని తృణీకరించాం కదా, మన అమ్మాయి వ్యభిచారం చేస్తుందని చెప్పి తృణీకరించాం కదా, ఆ ఇజ్రాయెల్ సర్వసమూహం అంతా వచ్చి ఈ కనాను దేశం మొత్తాన్ని ఆవరించబోతుంది, మొత్తాన్ని స్వాధీనం చేసుకోబోతుంది. బుద్ధి గడ్డి తిని ఆ పిల్లను వ్యభిచారం చేస్తుంది అన్నాం. ఇప్పుడు తప్పదు, ఆ పిల్ల చెబుతుంది కదా, ఉగ్రత వచ్చి పడుతుంది మన మీదకి,
రండి, నేనుండే ఇంట్లోకి రండి. వాళ్ళు ఉగ్రత వచ్చి పడేదానికి కారణమై ఈ కానాను దేశం మొత్తాన్ని స్వతంత్రించుకోవడానికి యుద్ధరీతిగా వస్తున్నటువంటి ఇశ్రాయేలీలు నా దగ్గరకు వచ్చారు, నాతో మాట్లాడారు. వాళ్ళతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. సరే అన్నారు. రండి నాన్న, రండి బాబాయ్, రండి అత్తయ్య, రండి మావయ్య, రండి అత్తమ్మ, రండి తమ్ముడు, చెల్లి, అక్క అని చెప్పని మొత్తాన్ని పిలుస్తుంది. ఇక వాళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు కనుక పోకపోతే మాత్రం మొత్తం నాశనం అయిపోతావురా అని చెప్పి. దేవుడు కూడా ఒక వ్యక్తి ద్వారా ఇలాగనే మాట్లాడతాడు. ఇప్పటికైనా జాగ్రత్త పడిన ఉగ్రత వచ్చి పడిపోతుంది. రండి నా మాట ఏంటంటే ఒకడు పెడచెవిని పెడచుడు, ఒక ఆమె పెడచెవిని పెట్టుద్ది. పెడుమని ఒక పెడదెబ్బ తగిలించా కానీ దేవుని చేతిలోంచి అమ్మో ఈ పిల్ల చెప్పింది నిజమే, వీడు చెప్పింది నిజమే అని చెప్పని అప్పుడు తేరుకుంటారనమాట. యోప్తా విషయంలో కూడా ఫిలిస్తీన్లు తరుముకొని వస్తూ ఉన్నారు. ఇకేం లేదు, సంవత్సరం అంతా కష్టపడి మొత్తం దగ్గర చేసుకున్నటువంటి ఆ పంట మొత్తం దోచుకొని పోతారు, లేదంటే మొత్తం తగలబెడతారు. దొరికినట్టు చంపుతారు. ఆడపిల్లలు దొరికితే పాడు చేసి, ధనం దొరికితే, బంగారం మొత్తం దొరికితే తీసుకొని వెళ్ళిపోతారు. ఈ తంతంతా తెలిసి వస్తున్నారన్న సంగతి తెలిసి బరబర యోప్తా కాడికి వచ్చాయా, ఇప్పుడు నువ్వేరా మాకు దిక్కు, నువ్వు లేకపోతే మేము ఇక బతకలేము, నిన్ను తొందరపడి తృణీకరించాము, యోప్తా అనే పేరు కాడు నీ పేరు పెట్టుకో. వేసేగా కనపడుతున్న ఆ వ్యక్తి స్థానంలో నీ బ్రతుకు, నీ జీవితాన్ని పెట్టుకో. ఒక రోజు ఉంటుంది. లోకంలో అన్నట్టు ఎవ్రీ డాగ్ కమింగ్ వన్ డే అన్నట్టుగా ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. నీ చూపులకు నువ్వు అర్థం చేసుకున్న దాన్ని బట్టి నువ్వు ఎదుటి వ్యక్తి కుక్కలాగానే కనపడవచ్చు, నీచంగా కనపడవచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున నీ దగ్గరికే వస్తారు. యోసేపుని ఏం చేశారు అన్నదమ్ములు? అన్నలంతా కలిసి ఏం చేశారు? ఏందిరా ఈడి కళ్ళు, ఈడి ఎవరు మొత్తం తేలుతారు, రెండని బాయిలు వేశారు, చిత్రహింసలు పెట్టారు. 13 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఏమైంది? యోసేపు చెప్పిన కళ అక్షరాల నెరవేరింది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అంటే నాకు 13 సంవత్సరాలు టైమ్ ఆఫ్ పాస్ట్ గారు అంటే తెల్లారితే జరగవచ్చు. ఈ మాటలు వింటున్న తెల్లారితే జరగవచ్చు ఆ పని. నిరీక్షణతో విశ్వాసం కలిగి దేవుని మాటలు పట్టుకొని ప్రార్థనలో పెనుగులాడు, ఖచ్చితంగా అది నీవు నిజ జీవితంలో కళ్ళారా చూస్తావు. మాట వినని భార్య వచ్చి సాగిల పడుతుంది. మాట వినని భర్త కాస్తామా తొందరపడి నిన్ను గాయపరిచాను, నన్ను క్షమించమని అడుగుతాడు. బిడ్డలు మాట వినకపోతే ఇంతవరకు కుటుంబానికి నష్టం చేశాను, నా బుద్ధిహీనత అని చెప్పని వచ్చి నీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాడు. ఇంత నష్టానికి కారణం నేనే అని చెప్పని ఏ వ్యక్తి వల్ల నష్టం జరిగిందో ఆ వ్యక్తి వచ్చి నీ ఎదురు సాగిల పడేలా చేస్తాడు. యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ లేదండి. నువ్వు నమ్మితే చాలు, కార్యం నీ కనులారా చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. కళ్ళారా నువ్వు చూస్తావు, దాన్ని అనుభవిస్తావు నువ్వు. యోప్తా కూడా తృణీకరించబడ్డాన్ని దేవుని వైపు చూస్తూ ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకొని ఉన్నాడు. తరుముకుంటా శత్రువులు వచ్చంటే ప్రాణ భీతితో ఇక లాభం లేదురా, వాడొక్కడే మనకి, ఆ పిల్ల ఒక్కచ్చే మనకి అని చెప్పని తెలియకే ఆ అధికారి అని యోసేపే మనకు దిక్కేక ఈ కరువులో వాడే మనకు ఆ ప్రధానమంత్రి దగ్గరకు పోతేనే, అంటే యోసేపు అనే ప్రధానమంత్రి దగ్గరకు పోతేనే బచ్చం మనకు దొరికేది. ఈ యోప్తా అనేవాడిని మనం తృణీకరించాం కాబట్టి వాడు నిలబడకపోతే ఈ శత్రువులు మనం తరిమి ఏదోడు చేస్తారా. ఆడు నిలబడితే చాలు, ఊరకట్టు నిలబడితే చాలు, మిగతా కార్యం అంతా జరిగిపోద్ది. అరే ఆ పిల్లలు తొందరపడి తృణీకరించారు, ఆ పిల్లలు చెప్పిన మాటలు విని అక్కడికి పోయి నిలబడితేనేరా మనం ఆ ఇజ్రాయెల్ చేతిలో పడకుండా, అంటే ఆ శత్రువు చేతిలో, ఆ సమస్యలో పడకుండా జాగ్రత్త పడతాం అని ఓ సమయం వస్తుంది. అది ఖచ్చితంగా అక్షరాల మన జీవితాల్లో నెరవేరుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా ఈ సందర్భాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, తృణీకరించబడినటువంటి వ్యక్తులని ప్రభువుడికి తెచ్చాడు, విశ్వాసుల జాబితాలోకి తెచ్చాడు. ఆ విశ్వాసుల జాబితానే ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుటుండగా, అంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మన కనుల ఎదుట దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నీకు అనుభవ పాఠం. ఏంటిది అది? అనుభవ పాఠం.
తండ్రి చెప్తాడు, తల్లి చెప్తాడు, తొందరపడాడు బోమాక, అలా చోట ఎదురాయి తగిలింది నాకు, ఆ చీకట్లో జాగ్రత్తగా అడుగులు వేయి అంటారు. అడుగులు వేయి అంటే విడివిడి జ్ఞానం ఉడుకు రక్తాన్ని బట్టి ఏంది ఏం దాగలదో పెట్టదు ఏముండదులే అని చెప్పని పోతే పట్మని తగిలితే ముందున్న బొటన్ వేలు కనుక ఇది పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోయింది. అమ్మో అయ్యో అనుకుంటే ఏమైందిరా ఏమైంది అని తల్లి తండ్రి అడిగితే వీడి సంగతి నీకు చెప్పానని చెప్పి ఇంక 4 బాది కట్టు కడతాం. అదే కనుక మాట విన్నడితే ఆ ప్రమాదం, ఆ గాయం నుంచి తప్పించబడతాం. ఎందుకు? అనుభవంగా చెప్పారు కాబట్టి. ఆల్రెడీ అలాంటి మార్గంలో వెళితే, అలాంటి పరిస్థితుల్లో వెళితే, అలాంటి వారితో ఉంటే, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పాను, ఏ మాట అయితే చెప్పారో అది ఆల్రెడీ వాళ్ళు అలా అడుగులు వేయటానో, అలా అడుగులు వేస్తున్న వారిని చూడటానో, చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ మాటలు తీసుకోవటం ద్వారానో అనుభవం గట్టించారు. అంటే అనుభవాన్ని పొందారు. ఆ అనుభవం పొందిన దానితో వచ్చిన మాటను నీ చెవిన పడదంటే జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకోవాలి. హృదయంలో పదిలపరుచుకుంటే ధన్యుడవో ధన్యురాలవు. అలా హృదయంలో పదిలపరుచుకోవటానికి లేఖన కాంతిలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక మాట రాయిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆ మాట అంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఆమేన్, హల్లెలూయా. బుద్ధి కలుగుటకై అంటే ఏముంది అక్కడ? బుద్ధి కలుగుటకై అంటే జ్ఞానము. బుద్ధి అంటే దేనికి? స్కూల్కి పిల్లనో కాలేజీకి పిల్లగాడినో పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఆ పసితనంలో పంపిస్తారు. పెద్దలు చెప్పారు కదా, మొక్కైందే వంగనప్పుడు మ్రానైతే వంగుద్దా అని చెప్పని. పసి మొక్కగా ఉన్నప్పుడు ఒక ఎదురుపతి కడతారు. అట్లానే పసితనంలో ఉండగానే వాళ్ళు స్కూల్కి అలవాటు చేస్తూ ఉంటే చిన్నగా స్కూల్లో వినయము బుద్ధి నేర్పుతారు. ఈ 2 నేర్చుకుంటాడు అక్కడ బడిలో, వినయాన్ని బుద్ధిని. బుద్ధి అంటే జ్ఞానం వస్తుంది. అంటే ఏ పద్ధతులు ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా జాగ్రత్తగా ఉండాలి, చెడు ఏదో మంచి ఏదో మొత్తం నేర్పుతారు స్కూల్లో. నేర్పుతారంటే చేస్తూ నేర్పడం కాదు. ఈ అక్షరాన్ని బట్టి ఇదిగో ఇది చెడు, దీని పొరపాటును కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే బెచ్చంతో అంతే పడుతుంది. ఒకప్పుడు బెచ్చంతో కోటింగ్ కొట్టేవాళ్ళు మమ్మల్ని. ఇవాళ అసలు కనీసం టీచర్ కానీ లెక్చరర్ కానీ ఏదైనా తొందరపడి జోక్యం చేసుకుని ఒక దెబ్బ కొడితే మా అమ్మాయిని ఎందుకు కొట్టావు, మా అబ్బాయిని ఎందుకు కొట్టావు అని పోయి టీచర్లను లెక్చరర్ను కొట్టవస్తున్నారు తల్లిదండ్రులు. ఇంకా వాడికి వినయ బుద్ధులు ఏమవుతాయి? తిరగబడితే వచ్చింది. వాడి కళ్ళ ముందే ఒక టీచర్ మీద ఒక లెక్చరర్ మీద తిరగబడుతున్నావు, ప్రశ్నిస్తున్నావు ఎందుకు కొట్టావని. వీడు కూడా అదే పని చేస్తాడు. మా టైంలో అది జరగల. దుమ్ము కొట్టానా. అసలు తల్లిదండ్రులు అయితే వాడిని సాగు కొట్టాను చదువు నేర్పమన్నారు. ఇప్పుడు సాగు కొడతాం కదా, ఒక దెబ్బ కొడితేనే వస్తున్నారు తల్లిదండ్రులు వచ్చి టీచర్నో మాస్టర్ గారినో సాగు కొడుతున్నారు అన్నమాట. ఆ పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు. ఇక వినయ బుద్ధులు ఏమొస్తాయి? అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో గతంలో ఈ సాక్షి సమూహం అంటే విశ్వాసుల జాబితాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి, ప్రతి విషయం కూడా మనకు బుద్ధి కలగటానికి, అంటే మనము నేర్చుకోవటానికి. పొరపాటు ఏదన్నా వాళ్ళ జీవితాలు ఉంటే పొరపాటును కూడా ఆ పొరపాటులోకి నేను వెళ్ళకూడదు ప్రభా, నీ కృపతో నన్ను కాపాడాయని ప్రార్థన చేసుకోవటానికి. సొలొమోను జ్ఞానం అడిగాడు, చక్కని పరిపాలన చేశాడు. ప్రభా, నీవు నాకు ఇచ్చిన సేవ, నీవు నాకు ఇచ్చిన దర్శనము సమర్థవంతంగా సమర్థవంతంగా దాన్ని చేయుటకు, ఆ సేవలో నీ చిత్తం నెరవేర్చుటకు కావలసిన వివేకంతో కూడిన హృదయం, మనస్సును, ఆ బుద్ధి నాకు ఇవ్వు, ఆ జ్ఞానం నాకు ఇవ్వని ప్రార్థన చేసుకోవడానికి. వృద్ధాప్యమందు సొలొమోను నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా 2 సార్లు నువ్వు గద్దించిన, నీ మాట పెడచెవిని పెట్టి మరి వెళ్ళిపోయి పొరపాటు చేస్తే 3-4 తరాలకు శాపం వచ్చిందయ్యా. విగ్రహారాధన చేసినందుకు రక్షణ పొంది నీ చేత అభిషేకించబడి సున్నతి పొందటం అంటే రక్షణ పొందటం. ఆనాడు కాలంలో రక్షణ అంటే గోప్యాంగ చర్మము కట్ చేస్తారు, దాన్ని సున్నతి అంటారు.
ఆ సున్నతి అనేది దేవునికి నిత్య నిబంధన గుర్తు. ఈనాడు రక్షణ అనేది నిత్య నిబంధనకు గుర్తు. ఆనాడు సొలొమోను ముందుగానే సున్నతి పొందాడు. ఆ తర్వాత దేవుని చేత అభిషేకించబడ్డాడు. దేవుని యొక్క పంచకాండాలు చదివినవాడు, దేవుని చేత జ్ఞానము పొందినవాడు, దేవుని చేత ఒక బిరుదు పొందినవాడు. అలాంటి వాడు చూస్తూ 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 చివర వృద్ధాప్య సమయంలో భార్యల యొక్క ఆశను, కోరికను నెరవేర్చి వాళ్ళని సంతోషపరుద్దామని, శరీరాశ నెరవేర్చి సంతోషపడటానికి కాదు, వాళ్ళు చెప్పినట్లుగా ఏమండి ఇది విగ్రహానికి మొక్కండి అనగానే దాన్నే ఉందమ్మా రా మొక్కుదా అని చెప్పని అడగపోయి ఒక దేవతా స్తంభాన్ని నిలబెట్టి, ఆనాడైనా ఈనాడైనా కొన్ని ప్రాంతాల్లో దేవతా స్తంభం అంటే రోకల బండను రోకలను నిలబెడతారు, ఒక కర్రను రాయిను నిలబెడతారు. ఇక అదే దేవతా స్తంభం అంటే ధ్వజస్తంభం. అట్లాంటి ఏడబడిచాడు నిలబెట్టి ఇక పూజ చేయడం మొదలుపెట్టాడు. ఆ చరిత్రను చూసి నా బ్రతుకు మార్చుకున్నా నేను. అబ్రహాము గాఢ నిద్ర గమ్మి, కటిక చీకటి గమ్మింది ముందు, తర్వాత గాఢ నిద్ర వచ్చింది. అక్కడ ఆకాశ పక్షులు వచ్చి బలి అర్పించబడిన వాటి మీద వాలే. ఆ కారణాన్ని బట్టి అబ్రహాం జీవితంలో ఒక శిక్షగా దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 15 అధ్యాయం అది చదివినప్పుడు పొరపాటును కూడా, ఈ పొరపాటు నా జీవితంలో జరగకూడదయ్యా. పగలందుక తొందరగా నేను నిద్రపోను. అబ్రహాం పగలే నిద్రపోయింది, దావీదు పగలే నిద్రపోయింది. పగల నిద్రపోయాడు, సందకాడు లేచాడు, అటు ఇటు చూసేందుకు కిందకాడు చూడంగానే ఒక ఆమె కనపడదు. ఇక అంతే, తన జీవితంలో ఒక పొరపాటు 4 పిల్లల చావు కారణమైంది. దావీదు చేత తీర్పు చెప్పించాడు దేవుడు, ఒక పిట్టక అంటే ఒక చిన్న ఉపమానంగా చెప్పించి ప్రవక్తను పంపించి, నిత్యముగా నరుడు చావు వలెను 1కి 4 ఇవ్వవలెనండు. శబాష్, బాగా చెప్పి అనుకున్నాడు ప్రవక్త మనసులో. ఆ వ్యక్తి నువ్వే అన్నాడు. ఆ వ్యక్తి నువ్వేనాయా, ఇంకెవాళ్ళు ఎవరో కాదనగానే నేనంటావా అని చెప్పని ఉరి చూడలా. ఏసే ముందంతే సాగిలు పడ్డాడు. దేవునికి మహిమ కలుగును. సాగిలు పడి దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకున్నాడు. చివరికి అతని నోటి ద్వారా ప్రకటింపబడిన 4 పిల్లలు చనిపోయారు. బెర్షెబాతో కూడినప్పుడు ఆమె గర్భం దాల్చిందని వచ్చిన సమాచారాన్ని బట్టి, తన భర్తను చంపించిన తర్వాత ఆమె దగ్గర తీసుకున్న దాన్ని బట్టి, చివరికి ఆ కడుపును పుట్టిన బిడ్డ పురిట్లోనే అంటే పసితనంలోనే దేవుడు మొచ్చాడు, చనిపోయాడు. ఆ తర్వాత 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల చనిపోయారు. మొత్తం 4 చనిపోయారు. ఆ చరిత్ర నేను చదివినప్పుడు ఇలాంటి పొరపాటు నా జీవితంలో ఉండకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. అబ్రహాం జీవితంలో పొరపాటు ఇలాంటిది ఉండకూడదు. అందుకే పగలు నిద్రపోను నేను తొందరగా. చాలా భయం నాకు. రేత్రి ఎంత నిద్ర కాసినా పగలు తొందరగా నిద్రపోను. నేను ప్రభు సన్నిధిలో చేసుకున్న నిర్ణయం అది. ఒకవేళ ప్రాణం అలసిపోయి దేవుడే ఒకవేళ నిద్ర అనుమతిస్తే నిద్రపోవటమే తప్ప, లేకపోతే పొరపాటును కూడా నిద్రపోను. రేత్రి కూడా నాకు నిద్ర వచ్చిందాక దేవుని సన్నిధిలో గడుపుతా. ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, లేదా వాక్యం వింటము, దైవజనులు లైవ్ ప్రోగ్రాలు రేత్రి వస్తే దాంట్లో ఏకీభవించటము, అలా ఉంటాను. కానీ తొందరపడి నాకు నేనుగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే భక్తుల జీవితాల్లో జరిగిన నిద్ర వల్ల జరిగిన పొరపాట్లు అన్నమాట. సంసోను ఏడబోయాడు, దెలీలా ఒళ్ళో కొనకుండా పోయి చివరికి జుట్టు కత్తిరించడం, తర్వాత అభిషేకం కోల్పోవడం, ఆ తర్వాత కళ్ళు పోవటం, చివరికి తన మరణాన్ని తానే కోరుకోవడం. అంటే ఇవన్నీ బుద్ధి కలగటానికి ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. సున్నతి చేయబడిన నాజీరుకు సంబంధించిన వ్యక్తి సంసోను, దేవుని చేత ప్రత్యేకించబడిన వాడు సంసోను. ఇలాంటి పొరపాట్లు పడకూడదని యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి ఈ రాయబడ్డ ఈ సమస్త విశ్వాసుల జాబితా సాక్షి సమూహం అనేది మనకు పైన మేఘంలాగా ఆవరించింది. అంటే మనం పురికొలపటానికి, మనము వాళ్ళు వెళ్ళినటువంటి ఆ మార్గంలో, అంటే తప్పుడు మార్గంలో వెళ్లకుండా భక్తిలో శ్రేష్టమైన మార్గంలో వెళితే దానికంటే ఇంకా గొప్పగా నేను వెళ్ళాలని నువ్వు కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ నిన్ను నడిపిస్తున్న నాయకుడే ఒకవేళ ఒక మంచి శ్రేష్టమైన హోదాలో ఉంటే, ప్రభువా నీ చిత్తమైతే నన్ను నడిపిస్తున్న నాయకుడు, మా సేవకుడు కంటే ఇంకా గొప్పగా నన్ను బలపరచు, నీ సేవలో వాడుకొని ప్రార్థన చేసుకోవాలి.
ప్రభు చిత్తమేమనేది ఆ తర్వాత చెప్తాడు. అప్పుడు నీకు కావలసిన కృప అవన్నీ ఇస్తాడు. ప్రభు నిర్ణయించిన మార్గంలో నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును. ప్రభు చెప్తున్న మాట, ఈ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించుంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. మనం చూడాల్సింది ఏంటంటే పైన సాక్షి సమూహం వాళ్ళ జీవితాలను మనం గమనించాలి. ఆ పొరపాట్లో పడకుండా జాగ్రత్త పడాలి. అలా పడకుండా ప్రభు మాకు సహాయం చేయండి అని అడగాలి. ఆ నెక్స్ట్ ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయి, భారములు ఉంటాయి. వీటన్నిటిని ఏం చేయాలంటే ఇదిలించుకోవాలి. అంటే వాటి వైపు మనసు మళ్ళుకోకుండా ఎప్పటికప్పుడు అనుదిన ప్రార్థన వాక్య ధ్యానం చేస్తూ పరిశుద్ధాత్మ సహవాసంలో కొనసాగిపోవచ్చు. మన ఎదుటించబడిన పరుగు పందెం ఏదైతే ఉందో, నీకు ఒక దర్శనం ఇచ్చాడు, నీకు ఒక గోల్ ఇచ్చాడు, ఆ దర్శనాన్ని చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో మాట అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు అని చూస్తే నువ్వు అక్కడే కృంగిపోయి అక్కడే ఆగిపోతావు. పౌలు భక్తుడికి సైతము కళ్ళల్లో అదొక రకమైన వ్యాధి ఉందని చెప్పని కొంతమంది ఆయన బోధను తృణీకరించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆయన తృణీకరించిన వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది అయితే ఏకంగా తన కళ్ళకున్న జబ్బును బట్టి ఆ కళ్ళు రెండు బీకి, వాళ్ళకున్న రెండు కళ్ళు బీకి ఆయనకి ఇచ్చేయాలన్నంత తీవ్రమైన ప్రేమ కలిగి ఆయన ఆదరించిన వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనము ఇక్కడ ఒకటి లక్ష్య పెట్టాల్సింది ఏంటంటే, నీ చుట్టూ ఉన్నదేదో అని చెప్పని దాన్ని బట్టి నువ్వు వాళ్ళు ఇది అంటున్నారు, వీళ్ళు ఇది అంటున్నారు అని చెప్పని దేవుడు నీకు నిర్ణయించిన పనిని పక్కన పెట్టమాక. దేవుడు నీకు నిర్ణయించినటువంటి దర్శనాన్ని పక్కన పెట్టమాక. అది ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో, ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుతున్నది చూస్తూ వాళ్ళకెళ్ళి వాళ్ళు అంటున్న దాన్ని బట్టి కృషించిపోయి నువ్వు ఆడ కూర్చుంటే గొప్పగా ఆడే ఉంటావు తప్ప ముందుకు అడిగేలేవు. మరేం చేయాలి అంటే యేసయ్యను చూడాలా. ఏమంటుంది అక్కడ లేఖనము? మన ఎదుటించబడిన పందెములు ఓపికతో సాగిపోవచ్చు, విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు. యేసయ్యను చూస్తూ ఉండాల. మనకు విశ్వాసముకు కర్త, దాన్ని కొనసాగించువాడు. అదేంటి ఇంకెవరు లేరంటే ఇంకా ఆయనే ఉంది. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఎలా బయటపడాలో నీకు మార్గం చూపించేవాడు ఆయనే. నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించేవాడు ఆయనే. నువ్వు ఏ విశ్వాసంతో చూస్తున్నావో, దేవుడు నిర్ణయించి ఇచ్చినటువంటి ఆ దర్శనము, దేవుడు నిర్ణయించినటువంటి ఆ బ్రతుకు, ఆ కుటుంబ వ్యవస్థ, ఆ ఉద్యోగము, ఆ చదువు, ఆ వ్యాపారము, ఆ భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, బిడల విషయంలో కానీ, నీకున్న అప్పుల విషయంలో కానీ, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, రోగాన్ని బట్టి కానీ, నీకు ఒకవేళ వ్యతిరేకమైన తలంపులు, ఊహల, ఆలోచనలు, మనసులో, హృదయంలో స్పందనలు ఉన్నట్లయితే అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు అక్కడ చూడాల్సింది ఏంటంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసునే నీ కళ్ళ ముందు పెట్టుకొని, నా ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు, నాకైతే సమస్తము అసాధ్యమే, నా యేసయ్యకు సమస్తము సాధ్యమే. భక్తుడు పాట రాసుకున్నాడు, అమరములోన పొంగే కడలిని మాటతో నిమ్మళ పరిచిన, అమరములో పొంగే కడలిని మాటతో నిమ్మళ పరిచినావే. ఏ సందర్భం ఇది? శిష్యులు ఉన్నారు పడవలోనే, యేసు ప్రభు వారు కూడా ఉన్నాడు పడవలోనే. తల వాల్చాడు, కొంత ప్రశాంతంగా నిద్రపోదని తలవాల్చి పడుకొని ఉన్నాడు. సముద్రం ఎగసి పడుతుంది, గాలి ఇసిరిసిరి కొడుతూ ఉంది. శిష్యుల హృదయాల్లో భయం మొదలైంది. కొంతసేపు ఓపిక పట్టారు, చూశారు.
యేసయ్య దగ్గర పరిగెత్తు అంటే యేసయ్యకి ఆతృతగా వచ్చి, ప్రభువా ప్రభువా నశిస్తున్నామయ్యా, నీకు చింత లేదంటే చుట్టూ చూసి అల్ప విశ్వాసులారు దేనికి సందేహిస్తున్నారు, దేనికి భయపడుతున్నారు? సముద్రమా నిమ్మళించు, గాలి ప్రశాంతంగా ఉండు అన్నాడు. మళ్ళీ వణుకున్నాడు. అసలు వాళ్ళు గ్రహింపు లేదు. ఎందుకంటే ఒక రాత్రి వేళ పొట్ట చేత పట్టుకొని భయంకరమైన లోతైన నడి సముద్రంలోకి వెళ్ళి, ఒక రోజు ప్రయాణం అనుకుందాం, అంత నడి సముద్రంలోకి వెళ్ళి వల చేత పట్టుకొని కాస్తంత సర్ది కట్టుకొని, అంటే పల్లెటూరు భాషలో అన్నాన్ని సర్ది కట్టుకొని అని కండవలో మూట కట్టుకొని ఉదాహరణ వేసుకొని పోతా ఉంటారు. కాస్తంత సర్ది కట్టుకొని ఉన్నదాంతో తిని, ఏదైనా అవకాశం ఉంటే అక్కడ ఏట్లో చేపలు ఏమైనా దొరికితే వాటిని కాల్చుకొని తినే అలవాటు ఉంటుంది. అట్లా ఉండొచ్చులే అని చెప్పని కొన్ని వాటికి కావాల్సిన మెటీరియల్స్ పెట్టుకొని నడి సముద్రంలో పోయి ఆటాడి ప్రాణాపాయ పరిస్థితులై అక్కడ సుడిలు వేసిందంటే ఇంటికి రావటం కష్టం. గాలి ఇసిరిందంటే తుఫాను రేగిందంటే మనకి ఇక్కడ తుఫాను ఉంటుంది, మళ్ళీ సముద్రం మీద తుఫాను ఉంటుంది. అట్లాంటి పరిస్థితులన్నీ గ్రహించిన వాళ్ళే అసలు పడవ ప్రయాణమే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఆ శిష్యులు. ఎలా వల చేత పట్టుకొని సముద్రంలో చేపలు ఏటకు పోతారండి వాళ్ళు. శిష్యులు ఎక్కువ చేపలు ఏటకు వెళ్ళిన వాళ్ళే శిష్యులు ఎక్కువ ఉంది. వాళ్ళతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా నేను చేస్తాను, రండి నన్ను వెంబడించండి అన్నాడు. సరే ప్రభు అని వలలు బాగు చేసుకునే ఆయన, పడవలు బాగు చేసుకునేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను అక్కడ ఉన్న సమీపస్తులకు అప్పచెప్పి, మేము వెళుతున్నాం బోధకుడు రమ్మంటున్నాడని బోధకు ఆయన వెంబడిస్తామని చెప్పని అన్ని బాధ్యతలు అక్కడ చక్కబెట్టుకుని వచ్చేసారు. ఈ వచ్చేసే వాళ్ళకి గతంలో చేసిన పని గుర్తుందా లేదా? వాస్తవానికి గుర్తుండాలి, కానీ వీళ్ళు మర్చిపోయారు. సముద్రం నడి సముద్రం మీద తుఫాను ఎగసి పడుతుంది, గాలి ఇసిరి కొడుతుంది, వీళ్ళ హృదయంలో భయం పట్టుకుంది. ఆతృతగా వచ్చి ప్రభుని నశించుతున్నాం ప్రభు, చింతలేదా అంటే చూశారు. ప్రభు లేచాడు, గాలిని సముద్రాన్ని గద్దించాడు, అవి నిమ్మడమైపోయాయి, మళ్ళీ పడుకున్నాడు. వాళ్ళు అనుకుంటున్న మాట ఏంటంటే, అరే సంగతి మర్చిపోయావురా మనం అని చెప్పని అనుకోవట్లా. ఇతను ఎంత గొప్పవాడు, ఇతనికి ఇవ్వబడిన అధికారం ఏంటి, అమ్మో సామాన్యుడు కాదు ఇతను అని చెప్పని మనుషులు అనుకుంటున్నారు. అసలు విషయం మర్చిపోయింది ఏందయ్యా అంటే, ఒకప్పుడు పడవ ప్రయాణం చేశారు వీళ్ళు. ఆ పడవ ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటిగా పడవ ఎక్కడ మునుగుద్దో ఆ మునిగే ప్రాంతం మర్చిపోయారు. మునగనటువంటి ప్రాంతంలో అటు పక్కన నిలబడి ఆ గాలి విసురుతుంటే, సముద్రం ఎగసిపడి కొడుతుంటే ప్రభు ప్రభు అని కేకలు పెట్టారు. ఏడైతే మునుగుతుందో అక్కడ ఈయన తలవాల్చి పడుకోండి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎక్కడైతే పడవ ఒకవేళ ప్రమాదం సంభవిస్తే మొట్టమొదటిగా మునిగిపోయే స్థలం ఏదైతే ఉందో దాన్ని అమరం అంటారట. ఆ అమరం అనే కాడ తల మీద తలగుడ్డ అట్లా పెట్టుకొని, పైన ఉంటుంది కదా చిన్నపాటి దుప్పట్లాగా కండువా లాంటిది, ఇక దాన్ని మడతేసి ఇట్లా తల కింద పెట్టుకొని ఇక నిద్రపోతూ ఉండు. పడవ మునిగిపోతే ఆ గాలి ఇసురటాన్ని బట్టి, సముద్రం ఎగసి పట్టాన్ని బట్టి పడవ గనక మునిగితే ఎక్కడ మునగాల? యేసు ప్రభు వారు మునుకున్నా కాడే ముందు మునుగుద్ది. అసలు మునిగే స్థలము, ప్రమాదం జరిగే స్థలం వీళ్ళు మర్చిపోయారు. ఆ ప్రమాదం జరిగే స్థలంలోనే యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు సమస్య అనుకుంటే, కీడు అనుకుంటే, ఏదో ప్రతికూలం అనుకుంటే నీకంటే ముందు అక్కడ ఆయన నిలబడి ఉన్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. దీన్నే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడై ఆయన వైపు చూసి సాగిపోవటం. నువ్వు ఏ సమస్యలైనా ఉండు, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులైనా ఉండాలి, ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఆ సమస్యల్లో నీకంటే ముందుగా అవి పరిష్కరించడానికి ఆయన అక్కడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రభువా నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకో అని చెప్పానంటూ నీ ఎదుటుంచబడిన ప్రభు నిర్ణయించినటువంటి ఆ పరుగు పందెంలో ఓపికతో దానియేలుతో ప్రభు చెప్పినట్టుగా నీ వంచులో నువ్వు అంచె ముందు నిలిచి ఉంటే అన్నాడు. మనం మన వంచులో నిలబడటం మనకు జాత కాదు.
భక్తులు చాలామంది వాళ్ళ వంచులో వాళ్ళు నిలవడం చేతగాక కృప మీద ఆధారపడ్డవాళ్ళు కొద్దిపాటి పొరపాట్లు ఉన్న దిద్దుబాటు చేసుకొని ప్రభు అంగీకరించబడి ప్రభు చేత ఆమోదయోగ్య ముద్ర పొంది ధన్యుడు ధన్యురాలని ఆ బిరుదు పొంది ప్రభు కృపలో చరిత్రలో గొప్ప గొప్ప స్థానాన్ని పొందారు. కొంతమంది ఆ కృప మీద ఆధారపడకుండా వాళ్ళ మీద ఆధారపడి బుద్ధి కలిగే పాఠాలుగా కొంతమంది చరిత్రహీనులుగా బైబిల్లో రాయబడ్డారు. నీవు నీ వంచులో నిలవటం నీకు జాత కాదు కాబట్టి ఆయన కృపను బట్టి అడగాల. నేను అడుగుతా ప్రభు కృపను బట్టి, అయ్యా నీ కృపను బట్టి నా వంచులో నన్ను నిలబెట్టు, నీ కృపను బట్టి నువ్వు ఇచ్చిన దర్శనాన్ని కొనసాగించు, నీ కృపను బట్టి ఇదిగో ఈ పరిచర్ను నడిపించు, నీ కృపను బట్టి సంఘాన్ని కట్టు నడిపించు, నీ చిత్తంలో నువ్వు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను నీవు కోరుకున్నటువంటి అంతరంగంలోనూ బాటంగాను క్రీస్తు సంపూర్ణ సౌందర్యం వారికి వచ్చినట్లుగా సహాయం చేయి. క్రీస్తు సంపూర్ణమైన సౌందర్యం యోహాను సువార్తలో రాసి ఉంటుంది మొట్టమొదటి అధ్యాయంలోనే. క్రీస్తు తండ్రి ద్వారా పొందినటువంటి సంపూర్ణ ఆ మాట రాసి ఉంటుంది. భలే నాకు చాలా ఇష్టమైన మాట అది. చాలాసార్లు ప్రార్థన చేసుకున్నాను నేను. అది దేవుని కృపచేత అందరి కోసం కూడా ఆ విషయంలో నేను ప్రార్థన చేశాను. 14వ వచనం మొదటి అధ్యాయం, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని రాసి ఉంది. ఇక్కడ మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. తండ్రి వల్ల యేసయ్యకి ఎటువంటి మహిమ కలిగిందో ఆ మహిమను మేము కూడా కనుగొనాలి. నీ చిత్తమైతే ఆ మహిమ మాకు కూడా ఇవ్వు ప్రభువా. కీర్తనకారుడి దగ్గర రాసిన కీర్తనకారుడు ఒక మాట మనకు గుర్తు చేస్తాడు. నరుడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అయినను నీకంటే కొంచెం తక్కువగా నరుని చేసుకున్నావు. అతనికి ఇవ్వాల్సిన ఆధిపత్యాలు ఆధిక్యతలు మహిమలో కూడా కొలతలు అన్నీ నువ్వు ఇచ్చావు. కాకపోతే యేసయ్యా నీకంటే కొంచెం తక్కువగా నరుని చేసావయ్యా, అందుకని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అన్నాడు. ఆ మహిమను ఆదాము వల్ల కోల్పోయాము. తిరిగి కడపటి ఆదాము అని యేసు క్రీస్తు వారి త్యాగం వల్ల ఆ రక్తంలో ఆశ్రయించడం వల్ల తిరిగి ఆ మహిమ మనం పొందబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ విశ్వాస యాత్రలో పరీక్షలు, అందుకే ఉన్నత మెట్టులు. పరీక్ష జరిగిందంటే ఇంకో మెట్టు ఎక్కుతున్నాం అంతే అర్థం. చదువులో ఎగ్జామ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంకో పెద్ద చదువు చదవటానికి. చదువులో నువ్వు సంవత్సర కాలం అంతలో కొన్ని కామన్ ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే స్కూల్లో కానీ కాలేజీలో కామన్గా పెట్టే ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక ఫైనల్ స్టడీ అంటే నెక్స్ట్ స్టడీకి వెళ్ళడానికి కూడా ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కామన్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆయన టెస్ట్ చేసుకుంటాడు. నేను చెప్పిన మాటలను బట్టి నా కుమారుడు నా కుమార్తె సరైన పరిపక్వతలోకి వచ్చారా లేదా, రాలేదా, సరే తర్వాత కావాల్సిన ఆ మిగతా దినుసులు ఏమైతే అవసరమో వాక్యం అవి అందిస్తాడు. మళ్ళీ అమ్మని లైన్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఈ టెస్ట్లో ఈ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడని చెప్పని టీచర్ గారు క్లాసులోంచి పోరా బయటకు అనదా, పొరపాటు కూడా అంత కూర్చోబెట్టి సరే ఈ సబ్జెక్ట్ పోయింది, నెక్స్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికన్నా సిద్ధపడి పాస్ అవ్వాలా ఏంది సరేనా అని చెప్పని వారిని పిల్లగాడినైనా ఆడపిల్లనైనా మగ పిల్లగాడినైనా గద్దించి క్లాస్లోనే కూర్చోబెట్టి నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తుంది. అదే ఫైనల్ ఎగ్జామ్స్ అయితే రాసినప్పుడు సబ్జెక్టులు పోతే నెక్స్ట్ క్లాసుకు పంపించరు. మళ్ళీ అక్కడే ఆపి ఆ పోయిన సబ్జెక్టులన్నీ మళ్ళీ చదివించి మళ్ళీ సిద్ధపరిచి మళ్ళీ టెస్ట్ పెట్టగల పాస్ అయినా వెళ్ళిపోయి అవుతారు. మన జీవితాల్లో కూడా సేమ్ ఇలానే ఆధ్యాత్మిక జీవితాల్లో కామన్గా లోపల జరిగే పరీక్షలు ఉంటాయి. ఫైనల్కి ఇంకొక మెట్టు ఎక్కించడానికి కూడా పరీక్షలు ఉంటాయి. వాటిలో తప్పిపోయినాము తేడా పడ్డాము అని చెప్పని తీసుకెళ్ళి ఆ పక్కనేం కూర్చోబెట్టడు, మళ్ళీ సిద్ధపరుస్తాడు. కుమ్మరివాని చేతిలో కొండ చేయడానికి మట్టి ఉంది. ఆ మట్టితో కుండ చేయబోతుంటే అది తేడా పడి సరిగా రాదు. ఇర్మియా ఏంది సంగతి అంటాడు. మట్టి ముద్ద తీసుకున్నాడయా, రమ్మన్నాగడు వచ్చాను చూస్తున్నా, మట్టి ముద్ద తీసుకున్నాడు, నీళ్లు తీసుకొని కాస్తంత టచ్ చేసి చిన్నగా కుండ చేశాడు, కాకపోతే ఆ కుండ సరిగా రాలేదు, చెడిపోయింది. మళ్ళీ ముద్ద చేసి మళ్ళీ కుండ చేసి పక్కన పెట్టాడయ్యా అంటే నా బిడ్డల విషయంలో కూడా నేను ఒక కోణంలో ఇది, నా బిడ్డల విషయంలో కూడా నేను కూడా
అలాగనే మళ్ళీ సరి చేసుకొని పక్కన పెట్టుకుంటాను. దిగులు పడాల్సిన పని లేదు. పొరపాటు ఉంటే నా వైపు తిరిగి క్షమాపణ అడగమని నేను చూసుకుంటాను మిగతాయి అని అంటాడు ప్రభు. నీ జీవితంలో కూడా టెస్టులు ఉంటాయి. అది కూడా దేనికంటే నీ విశ్వాసాన్ని బలపరచడం, నిన్ను ఇంకను ప్రోత్సహించడానికి, నిన్ను నట్టడివులు అంచె నాశనం చేయడానికి కాదు, నీ మేలు కొరకే ప్రతిదీ. రక్షణలో కొనసాగుతున్నప్పుడు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితి కూడా నీ మేలుకే. నీకు నువ్వు మనోనిబ్బరము కలిగి స్థిరత్వం కలిగి ఉండాలా. మనస్సు మొదటిగా, హృదయం మొదటిగా ప్రభు కడతాడు. నీ తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనస్సు చాలా ప్రమాదకరమైనవి. వాటిని కట్టడి చేయాలంటే కొన్ని పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తూ నిన్ను నడిపించాలా. ఆ పరిస్థితులను బట్టి నీలో కొంచెం కృంగుబాటు, వేదన ఇక కాదు ప్రభు అనుకున్నప్పుడు కూడా అట్లా అనుకోకూడదు. రా అని చెప్పని కొంతమంది వ్యక్తుల్ని, వాళ్ళ సాక్ష్యాలు నీకు తెలియపరిచి వాక్యం ద్వారా నీతో మాట్లాడి నీ హృదయాన్ని, మనసును, తలంపులు, ఊహల, ఆలోచనలు మొదటిగా కట్టడి చేస్తాయి. అవి కరెక్ట్ అయ్యాయా, ఏ కఠినమైన పరిస్థితి నీ ముందు కనపడే పో, నా యేసు చూసుకుంటాడు, నాకేంది భయం. అప్పుడు పాట పాడుకుంటా, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. ఈ పాట పాడుకుంటూ సంతోషిస్తాను. ఇలాగ పాటలు పాడతా. ఏ పరిస్థితి అనే నీకు కనపడని ఆయన చూసుకుంటాడన్ని. ఎందుకంటే విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు మీద నేను ఆధారపడ్డాను. నా ఎదుటిన్న పరుగు పందెంలో ఆయన మీద ఆధారపడి, ఆయన కృప మీద ఆధారపడి, ఆయన మాట మీద ఆధారపడి, ఆయన ఆత్మ నడిపింపు మీద ఆధారపడి కొనసాగుతున్నాను. కాబట్టి నాకు ఏదైనా ఆయన చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా ఆయనే చూసుకుంటాడు. నేను దిగులు పడాల్సిన పని లేదు, చింత పడాల్సిన పని లేదు, మొత్తం ఆయనే చూసుకుంటాడు. నాకేందండి కొదువా. ముంగమూరు దేవదాసయ్య గారు పాడుకున్నట్టు, నాకేమి కొదువా నాదుడుండా, ఇకను నాకేమి కొదువా నాదుడుండా, శ్రీకరుడగు యేసుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా లోకరక్షకుడు, ఇకను నాకేమి కొదువా నాదుడుండా. ఆయన ఉన్నాడు కదా, నాకు ఇంకేంది భయం. మొగమూరు దేవదాసి గారు భలే ఒక అనుభవం. ఓ సమస్యలో కొనసాగుతుంటే మీటింగ్స్ పెట్టారు, ఏమీ లేదు ఏర్పాటు చేయడానికి. జనం అంతా వచ్చారు, కానీ తినడానికి ఏమి సిద్ధపడలేదు. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక మాట అన్నాడు, శోధన నువ్వు వచ్చావు కదా, నీ వెనకాల తెచ్చిన ఆశీర్వాదాన్ని మర్యాదగా ఆడబెట్టి నువ్వు వెళ్ళిపోనేవాడు. దేవదాసయ్య గారి ప్రార్థన, శోధన నువ్వు వచ్చావు కదా, నువ్వు వచ్చావు బాగానే ఉంది, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నువ్వు తెచ్చిన ఆశీర్వాదం అక్కడ పెట్టి మర్యాదగా వెళ్ళు అని ప్రార్థన చేసేవాడంట. ఎవరైనా నిందింపబడితే నింద ఒక 100 అంటాడు. చాలామంది నిందించబడితే అమ్మో అయ్యో అమ్మో అయ్యో అని ఏడుస్తారు. మరి నువ్వు అందరి మీద రాళ్ళు వేస్తావుగా, మరి వాళ్ళు అమ్మో అయ్యో అని చెప్పనరా. మనం అయితే రాళ్ళు అందరి మీద వేయటం చాలా ఈజీ, కానీ ఎవడైనా మన మీద రాళ్ళు వేస్తే మాత్రం కురిగిపోతాం. ఆ రాయి వేసినప్పుడు అవతల ఒక వ్యక్తి మీద నింద మోపినప్పుడు ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో ఆ సంగతి నీకు రుచించాలా. ఆ సంగతి ఎంత వేదన కృంగిపోతారో అది నువ్వు అక్షరాల అనుభవిస్తే నీ జీవితంలో సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, సంఘ పెద్ద స్త్రీ పురుషులు కావచ్చు, పరిచారకులు స్త్రీ పురుషులు కావచ్చు, విశ్వాసులు స్త్రీ పురుషులు కావచ్చు, ఏదో ఒక రాయి పడుతుంది. నింద, అవమానం. ఆ నింద, అవమానాలు, తృణీకరాలు వచ్చినప్పుడు కృంగిపోతారే. నువ్వు వేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుటి వారిలో నువ్వు నీ ద్వారా జరిగినప్పుడు వాళ్ళు ఎంత కృంగిపోతున్నారు, ఎంత మనోవేదన చెందుతున్నారు. అది అక్షరాలు నువ్వు అనుభవించడం ఎలానో నీ జీవితంలో కూడా కొన్ని వస్తే అప్పుడు పొరపాటున ఎవరైనా ఎదుటి వ్యక్తులు నిందించినా, అవమానపరిచినా, తృణీకరించినా నీ మనసులో పొరపాటును కూడా ఆ పని చేయవు. ఎమ్మడిని ప్రార్థన చేస్తావు, ప్రభు వాళ్ళకి తెలియక ఇతన్ని తృణీకరిస్తున్నారు, క్షమించయ్యా. ఆ వేదన బాధ ఎంత ఉంటుందో నాకు బాగా తెలిసాయి.
నాకు బాగా తెలుసయ్యా, అది నేను రుచి చూశాను కాబట్టి నాకు తెలుసు ప్రభా అని చెప్పిన ఆ వ్యక్తి దగ్గరకు పోయి, స్త్రీ అయితే స్త్రీగా ఆమె దగ్గరకు పోయి ఓదారుస్తావు, పురుషుడు అయితే పురుషుడిగా అతని దగ్గరకు వెళ్ళి ఓదార్చి బలపరిచి దేవుని వైపు చూడు. ఈ సమయంలో నేను ఇలా దేవుని వైపు చూశాను, నన్ను ఆదరించాడు, ఓదార్చాడు, బలపరిచాడు, కృంగిపోకుండా లేవనెత్తి పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను ముందుకు నడిపించాడు. సహోదరుడా సహోదరి దిగులు పడమాక అని చెప్పి నీతో చేయి కలిపి దేవుళ్ళు నడిపించడానికి సాధనం అవుతావు. ఆ అనుభవం దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నింద ఒక 100 అన్నాడు ఆయన. అదే నింద లేకపోతే ఆ అనుభవం నీకు తెలుస్తుందా? ఆ తృణీకరణ లేక అనుభవం నీకు తెలుస్తుందా? ఖచ్చితంగా ఆ వేదన అదొక ఆశీర్వాదం. ప్రభునే అన్నారయ్యా, దిగులు పడాల్సిన పని లేదు, అక్రమం వల్ల పుట్టినోడివి నువ్వు అని. అంటే మీ అమ్మ వ్యభిచారం చేస్తే నువ్వు పుట్టావని చెప్పని ఇండైరెక్ట్గా ప్రభుని అన్నారు. యేసయ్యనే. నా స్నేహితుడిని ఒకడిని అడిగా, అనుకోకుండా అనవసరంగా అడిగాను అనిపించిన తర్వాత, యేసయ్య ఎలా పుట్టాడంటే, ఎలా పుడితే ఉంది, అక్రమంగా పుట్టాడు. వాళ్ళ అమ్మ తెలియకుండా సాటుగా పాపం చేసింది కాబట్టి యేసయ్య పుట్టిండాను. వీడికి నిజం తెలియకుండా అనవసరంగా వీడిని అడిగాను అనుకున్నాను. ఆ తర్వాత ఎవరిని కూడా ఆ మాట అంటానికి అవకాశం ఇలా. పటా పడిపోద్ది అమ్మనే మాటలతోనే, చేతులే ఉండవు, దేవుని వాక్యంతోనే గద్దించి పక్కకు తీసుకొచ్చి. ఆ అనుభవం నీకుంటేనే ఇంకొక వ్యక్తిని ఓదార్చగలుగుతావు. ప్రభువు లేఖనం ఉంటుంది, విశ్వాసము కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తా నీ ఎదుటించబడిన పరుగు పందాన్ని పరిగెత్తుతూ. ఇంకొకటి గుర్తు చేసుకోవాలా, ఆయన తన ఎదుటించబడిన ఆనందాన్ని బట్టి ఏమంటున్నాడు ఇక్కడ, అవమానమును సిలువను సహించాడు. అవమానాన్ని, సిలువుని. అవమానం అంటే ఇక ఇందాక చెప్పిన నిందలు అవన్నీ, సిలువ అంటే శ్రమలు, భయంకరమైన శ్రమలు, వాటిని కూడా సహించి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడట. పోయి తర్వాత 3వ వచనంలో రాయబడింది, అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. నువ్వు ఏ విషయంలో ఎదురు వెళ్ళిపోతున్నావో, ఏ విషయంలో ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో కనబడుతున్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకో. అలాగనే వాటన్నిటికంటే ముందు ఈ మార్గంలో నాకంటే ముందు నన్ను రక్షించిన లోక రక్షకుడు, నా ప్రాణప్రియుడు, ఏంది, నా ప్రాణనాథుడు, నా ప్రాణేశ్వరుడు ముందుగానే ఆ బాటలో వెళ్ళాడు. నేను ఏ మార్గంలోంచి వెళుతున్నా, నా మార్గం నుంచి ప్రభు అంటే ఆలోచన చెప్పి ఆదరించి బలపరిచి సరైన మార్గంలో నడిపించుటకు ఆయన సమర్థుడని నమ్మి, ప్రభు నీకేమైతే నిర్ణయించాడో ఆ మార్గంలో కొనసాగుటకు ప్రభు కృప ద్వారా సాగిపోదాం. అట్టి కృప మనందరికీ ప్రభు మహోచిత కృప చేత అనుగ్రహించునుగాక. ఆమె. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుతాం. దేవా, లేఖనం ద్వారా నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతి. ఈ మాటలు నా హృదయంలో పదిలపరచమని, నీ నామాన్ని గొప్ప చేయట కృప దయచేయమని బతిమాడుతున్నాను. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. ప్రభు, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలవ నిధుల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడి ప్రభావం యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మార్చండి అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలవ నిధుల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న నిధులు చూసి సమస్త మంచి యేసునామములో త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. నీ పునరుద్ధాన శక్తి ద్వారా జరుగునుగాక. ఆమేన్. నువ్వు జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కనికరించమని, మా నిమిత్తం అన్ని విధాలు ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత తీర్చండి. మా కోసం, పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి సేవలో గొప్పగా అభిషేకించి వాడుకోండి. ఈ వారమంతా ఉన్న సంఘ క్రమాలు మీరు చూడండి, నీ చిత్త ప్రకారం జరిగించండి అయ్యా. మీ కార్యములు నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాను, నీ నామాన్ని కనపరుచుకుంటున్నాం. ప్రార్థనలు ఎగిపిస్తున్న ప్రతి ఒక్కరు అనారోగ్యంతో ఉన్నట్లయితే దేవ, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు, ఇప్పుడు యేసునామములో స్వస్థత శీఘ్రముగా వారికి వచ్చునుగాక. చేతబడి చిల్లంగి బాలమని క్రియల వల్ల వశీకరణలని
ఈ లోక సంబంధమైన దేవి దేవతలు కులదేవతలు దేవుళ్ళ ఎదుట చేయబడుతున్న ఆ పూజల ప్రభావం చేత పీడించబడుతున్నారు ఎవరికైనా యేసునామములో ఇప్పుడు అటు బంధకాల నుంచి వాటి ప్రభావం నుంచి విడుదల కలుగును గాక. సంపూర్ణంగా యేసునామములో ఆ విడుదల కలుగును గాక. యేసునామములో ఈ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తాన్ని నెరవేర్చిన మాత్రం మహిమ పొందమని విన్న మాటలను బట్టి నీ పాదలు పట్టుకొని ప్రభువు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించి నీ కృపలో వర్ధలు చేసి ఆశీర్వదించమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నీ బిడ్డల గుప్పెళ్ళు విప్పుడుగా బిడ్డలకు రావాల్సిన దీవెను నీ కృప చేత అనుగ్రహించి ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలతలేని దీవెనిచ్చి నీ కృపలో వర్ధలు చేయము. సాక్షి సమూహం మేము కూడా ఉండేలాగా ఆ 11వ అధ్యాయం చివరి వచనంలో చెప్తా ఉన్నాం. ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహంలో మనము లేకుండా వారు సంపూర్ణులు కారున్నట్టుగా అయా నీ కృపచేత దేవా మేము కూడా వారిలో కలిసి సంపూర్ణము ఉన్నట్లుగా సహాయము చేయమని నీ చిత్తమే భూమి మీద మేము నెరవేర్చి నేను మహింపరిచే భాగ్యం దయచేయము. విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ ప్రతి అనుభవంలో ప్రతి పరిస్థితుల్లో యేసయ్యను చూసుకుంటూ ముందుకు సాగిపోయి ఘనమైన యేసయ్య పని చేసి త్రియేక దేవుని మహింపరుచుకునే భాగ్యం కూడా మాకు దయచేయము. యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడగల సముద్రం రుడిగా నమ్ముచు నన్ను మమ్మల్ని సంఘబిడ్డ సమస్తమును ప్రార్థనలు ఎక్కించిన వారి అందరినీ నీకే అప్పచెప్పి యేసునామములో ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఎక్కివిస్తున్న అలాగే సార్వత్రిక సంఘములో ఉన్న సకల పరిశుద్ధులకును ఈ వీడియో చూస్తున్న ఇక ముందు చూడబోతున్న ప్రతి ఒక్కరికి నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము చూడే ఉండి విశ్వాసుల జాబితా సంపూర్ణము కాలేదన్నట్లుగా మేమంతా కూడా ఆ విశ్వాసుల జాబితాలో చేర్చబడి ఆ సాక్షి సమూహం అంతా సంపూర్ణమగినట్లుగా ప్రభువే మన ద్వారా అది జరిగించి మన ద్వారా ఆయన మహిమ పొందేలాగా చేయునుగాక. ప్రభు నిర్ణయించిన పని భూమి మీద మన ద్వారా సమర్థవంతంగా చేయబడి ఆయనే మహిమ పొందునుగాక. ఆమెను అలాగ చేసిన దేవునికి స్తుతియు ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమె యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునామము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమె అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవెంత ప్రమాదకరం అంత ప్రయోగాలైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమె యుద్ధము యెహోవాది. ఆమె. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప నీకు నాకు మనందరికీ నా మాటలు వింటున్న అందరికీ తోడై ఉండి తన చిత్తానుసారంగా నడిపించి ఆయన పని మా అందరి ద్వారా జరిగించి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.